ఏం ఆలత అయిపోయిందుల్లా సర్కారీ స్కూల్ది. అరే నెరీ గింత అధ్వానమా? పోరలు లేక గోడలకు పాఠాలు చెప్పబట్టిండు సారు. ఇదేనా సర్కార్ తీరు? ఇగో ఈడ గానొస్తున్నాయినా ఈ స్కూల్కు పాఠాలు చెప్పే సారు. సరే బానే ఉంది ఈడ దాకా. ఇంతకు ఆయన ఎవలకు పాఠాలు చెప్తుండ అనుకుంటుర్రు? అగో ఉన్నాయి కదా ఆడ గోడలు, ఆ వీటికే చెప్తుండు క్లాసులు. మహబూబాబాద్ జిల్లా బొడ్లాడ గ్రామ పరిధిలా తేజ తండాకోని ఈ స్కూల్ ఇది. ఆడ పోరలు లేక ఉత్తగొచ్చి ఏం చెయ్యాలని గోడలకు పాఠాలు చెప్పి పోతుండట. మరి ఆడ ఎప్పటి సంది ఇదే కథ నడుస్తుందో తెలియదు గాని విద్యార్థులు లేకున్నా ఈ స్కూల్కు పాఠాలు చెప్పమని సార్ను దోలిరంటే మన విద్యాశాఖ ఏ తీర్లా ఎట్లుందో అర్థమవుతుందని గుస్సా అవుతుర్రు ముచ్చట తెలిసినోళ్ళు. ఇంకొందరైతే సర్కార్కు ఎట్లనో పట్టింపు లేదు, కనీసం మీరన్న పోయి ఊర్ల తల్లిదండ్రితో మాట్లాడితే కొంతమందినైనా పిల్లలను దోలిస్తారు కదా అని సలహాలు ఇస్తుర్రు. ఏందో ఏమో, ఏమంటో కొత్త సర్కార్ వచ్చిందో సర్కారీ స్కూల్లో ఆలతే మారిపోయింది. ఓ దిక్కు ఫుడ్ పాయిజన్లు, పోరగాళ్ళ అవస్థలు, సావులు, ఇప్పుడు ఇది. ఇంకా రాను రాను ఇంకెంత అధ్వానం అవుతాయో అని గుస్సా అవుతుర్రు సర్కారీ స్కూళ్ళల్లో తప్పక పోరగాళ్ళని చదివిపిస్తున్నాయి అవ్వలు. భయ్యా తోడ ప్యాజ్ దాలో అనుకుంటా చిన్నగా ముక్కలు పెడతారా పానీపూరిలను? 10-20 కదా అని షీప్ గా తీసి వాడేకుండ్రి. ఒక పానీపూరి అన్న ఆదాయం చూస్తే ఓరక్క నేను కూడా డ్యూటీలు బంద్ చేసి పానీపూరి బండి పెడతా అంటారు కావచ్చు. నిజమో కాదో తెలియదు గాని ఓ ఫోటో మస్తు వైరల్ అవుతుంది చూసిరా. స్టేట్ ట్యాక్స్ ఆఫీస్ వాళ్ళు నోటీసులు పంపినట్టు గానొస్తుంది ఇంట్లో. ఇంతకు ఎవలకు పంపిరు అనుకుంటురా నోటీసులు? ఓ పానీపూరి బండి అన్నకు. మళ్ళీ ఆయన ఆదాయం చూస్తే ఆవు పంపించవలసిందే అంటారు పక్క. 2023కెళ్ళి 2024 దాకా 40,11,019 రూపాయలు ఫోన్ పే గూగుల్ పే తోని ఆయన ఖాతాలు వచ్చి పడ్డాయని లెక్క తేలిందట. మరి ఇంకా ఆన్లైన్ లో కాకుండా డైరెక్ట్ బిల్లు కట్టినోళ్ళు ఎంతమందో. ఈడ ఆఫీసర్ల శాఖ అయినా అస్సలు ముచ్చటేందంటే జిఎస్టీ కింద వచ్చేటట్టు రిజిస్టర్ కూడా చేసుకోలేదట ఆ పానీపూరి బండి అయినా. ఇప్పుడు ఈ ఫోటో మస్తు వైరల్ అయ్యుడుతోని గప్చుప్ బండోళ్ళు మరీ ఇంత సంపాదిస్తుర్రా అనుకుంటా సాఫ్ట్వేర్ ఆఫీసోళ్ళు లక్షలు టర్న్ ఓవర్ చేసే చిన్న బిజినెస్ మ్యాన్లు కూడా పరిశాన్ అవుతుర్రట. ఇక తప్పక జాబులు చేసి సంసార బండ్లు నెట్టుకొస్తున్న చాలా మంది అయితే చల్ ఈ జాబ్ వద్దేమొద్దు పో, అప్పో సప్పో చేసి నేను కూడా పానీపూరి బండే పెడతా అని కామెంట్లు చేస్తుర్రు. గమ్మత్తుంది లే కథ.